ఈసారి బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ అటాక్కు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్కు రెడీ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్కి ఓజీ రిలీజ్ చేసి తీరుతామని మేకర్స్ చెబుతున్నారు. పవన్ 15 రోజులకు పైగా డేట్స్ ఇస్తే చాలు ఓజీ షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. ఎలక్షన్స్ అవ్వగానే ఫస్ట్ ఓజీ షూటింగ్ను పూర్తి చేయనున్నాడు పవన్. కాబట్టి సెప్టెంబర్ 27న ఓజీ రావటం పక్కా. అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా ఓజీ రిలీజ్ అయిన వారాల గ్యాప్లోనే థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్గా చెన్నై వేల్స్ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ని అందుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ గురించి మాట్లాడాడు చెర్రీ. తన కెరీర్లోనే మొట్టమొదటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా గేమ్ చేంజర్ అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ నెలాఖరులో కానీ అక్టోబర్లో కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ చరణ్ లెక్క ప్రకారం ఓజీతో గేమ్ చేంజర్ పోటీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ ఓజీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే గేమ్ చేంజర్ ఆ డేట్కు వచ్చే అవకాశం ఉంది. లేదు, ఓజీ పక్కా వస్తే అక్టోబర్ గేమ్ చేంజర్కు ఆప్షన్ కానుంది. కానీ అక్టోబర్ 10న దసరాకు దేవర రిలీజ్ అవుతోంది. కాబట్టి వస్తే ఓజీ దేవర మధ్యలోనే గేమ్ చేంజర్ రావాల్సి ఉంటుంది. అప్పటికీ కాదంటే అక్టోబర్ నెలాఖరులో దీపావళికి గేమ్ చేంజర్ రావాల్సి ఉంటుంది. అయితే ఎలా చూసుకున్నా బాబాయ్ అబ్బాయి మాత్రం నెల రోజుల గ్యాప్లోనే బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్పై అటాక్ చేయటం మాత్రం గ్యారంటీ.